ప్రైవేట్ స్కూళ్ల బుక్స్ దందాపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలలో పుస్తకాల వ్యాపారం జోరందుకుంది. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలను పక్కన పెట్టి ప్రైవేట్ పబ్లిషర్స్ పుస్తకాలను అధిక ధరలకు కొనాలని తల్లిదండ్రులపై యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై తల్లిదండ్రుల నుంచి భారీగా ఫిర్యాదులు రావడంతో కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసి ప్రైవేట్ స్కూళ్ల తీరుపై వివరణ కోరింది. కేవలం తమకు కమిషన్ వచ్చే పబ్లికేషన్లనే కొనాలని బలవంతం చేయడం, స్కూల్ ప్రాంగణంలోనే లేదా నిర్దిష్ట దుకాణాల్లోనే పుస్తకాలు కొనాలని నిబంధనలు పెట్టడం తీవ్రంగా అభ్యంతరకరమని కమిషన్ పేర్కొంది. జాతీయ స్కూలు బ్యాగ్ విధానం ప్రకారం విద్యార్థులపై పుస్తకాల భారం తగ్గించాల్సి ఉన్న అనవసరమైన పుస్తకాలను రుద్దుతూ నిబంధనలను పాఠశాలను తుంగలో తొక్కుతున్నాయని అభిప్రాయపడింది. ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్య పుస్తకాలనే అమలు చేయాలని స్పష్టం చేసింది. ప్రైవేట్ స్కూళ్ల వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపి తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులను ఆదేశించింది. విద్యా హక్కు చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేసింది. తల్లిదండ్రుల జేబులకు భారమవుతున్న ఈ బుక్స్ మాఫియాపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.